నాయి బ్రాహ్మణులు రాజకీయాల్లో రాణించాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి పట్టణ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో నాయి బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నా రాజకీయంగా అభివృద్ధి సాధించలేదన్నారు. ఐక్యమత్యంతోనే అభివృద్ధి సాధించగలమని పిలుపునిచ్చారు. అనంతరం సంగారెడ్డి పట్టణ కమిటీ నూతన అధ్యక్షులు లకుడారం మాణిక్ ప్రభు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సంగారెడ్డి పట్టణ గౌరవ అధ్యక్షులుగా దత్తాత్రేయ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సాయినాథ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా రంజుల్ ప్రభు, సహాయ కార్యదర్శిగా మురహరి, కోశాధికారిగా శేఖర్, ఉప కోశాధికారిగా స్వాగత్ ప్రభు, ప్రచార కార్యదర్శిగా కుమార్, సలహాదారుగా పెంటయ్య, వీరభద్ర, అంజయ్య, రామచందర్, దుర్గేష్, యూత్ గౌరవ అధ్యక్షులుగా ఆంజనేయులు, అధ్యక్షులుగా చరణ్, ప్రధాన కార్యదర్శిగా రాము, ఉపాధ్యక్షులు రాజు, సహాయ కార్యదర్శిగా సాయి కిరణ్, హనుమంతు, కోసడకరి రాజు, ప్రచార కార్యదర్శిగా నితిన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమేష్, శ్రీహరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆకాశవేణి, జిల్లా అధ్యక్షులు మామిళ్ళ నాగభూషణం, ప్రధాన కార్యదర్శి రాజరాం, కోశాధికారి ముత్యం, సంగారెడ్డి డివిజన్ అధ్యక్షులు చర్యాల ఆంజనేయులు, వీరన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనసూయ, జిల్లా యువజన అధ్యక్షులు మూరేపల్లి నరసింహులు, నాయకులు సంగమేష్, రాజు, నిరంజన్, శ్రీనివాస్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.